హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక ఎల్జీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. కొంచెం పెద్ద సైజ్ ఫ్రిడ్జ్ అనమాట. సింగిల్ డోర్లో అంటే 215 లీటర్ దీనికి అంటే స్టోరేజ్ వాల్యూమ్ ఉంటుంది అనమాట. దీని ప్రాబ్లం అంటే ఎక్కువ ఐస్ కట్టడం అనేది దీంట్లో జరిగేది కంప్లైంట్. అది కాకుండా ఎక్కువ కూలింగ్ రావడం వల్ల మనకు కింద వెజిటబుల్స్ కూడా అంటే త్వరగా కుళ్ళిపోతుంది. అది కాకుండా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనేది కంప్లైంట్. మనకు ఈ విధంగా మనం అట్టే కంటిన్యూగా మనం వదిలేస్తే కంప్రెసర్ అనేది కూడా మనకు త్వరగా పోతుంది. ఏమంటే మనం కంటిన్యూగా అంటే రెస్ట్ లేకుండా రన్నింగ్లో ఉంటుంది కాబట్టి. అది కాకుండా ఎక్కువ మనకు ఐస్ గడ్డ కట్టడం వల్ల ఈ పవర్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. మామూలుగా దీనికి దేనివల్ల ఇది జరిగి ఉంటుందని మనం ఆలోచిస్తే ఈ సైడ్ మనకు థర్మాస్టాటర్ అనేది వస్తుంది. అంటే మనం పెట్టే కంట్రోలర్ వచ్చి మనకు పని చేయకుండా పోవడం వల్ల మనకు ఆ విధంగా డైరెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ కంటిన్యూగా రన్నింగ్లో ఉంటుంది అనమాట. సో దీంట్లో మామూలుగా థర్మాస్టాటర్ ఫెయిల్యూర్ అయిపోయింది అంటే దాంట్లో వచ్చి రెండు రకం ఉంటుంది. ఒకటి వచ్చి పూర్తిగా వచ్చి సప్లై అనేది అవుట్పుట్ ఇయ్యదు, మనకు ఫ్రిడ్జ్ ఆగిపోయి ఉంటుంది, రిలేకి సప్లై పోదు అనమాట పేస్ అనేది. ఇంకొక రకం అంటే మనకు కంటిన్యూ అయిపోవడం అంటే డైరెక్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కంటిన్యూగా మనకు కంప్రెసర్ అనేది రన్నింగ్లో ఉంటుంది, ఎక్కువ ఐస్ గడ్డ అనేది కట్టేస్తుంది. వీళ్ళు జస్ట్ మనకు 24 అవర్స్ ముందు మనం ఫుల్గా ఆపి మనం జస్ట్ మళ్ళీ 8 అవర్స్కి ఇంత దూరం ఐస్ గడ్డ అనేది కట్టి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఆపుకొని ఆన్ చేయడం అనేది కుదరదు అనమాట. అందువల్ల మనకు వచ్చి కంటిన్యూగా రన్నింగ్లో ఉంటే మనకు కంప్రెసర్ లైఫ్ అనేది రాదు. సో మనం ఇదన్నీ మనకు ఒక మెయింటెనెన్స్ అనేది చెప్పొచ్చు. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మెయింటెనెన్స్ అంటే ఈ విధంగా ఎక్కువ ఐస్ గడ్డ కడుతుందా అనేది గమనించుకోవాలా. దాన్ని మనం చూసుకొని మనం థర్మాస్టాట్ అనేది మార్చుకుంటే మనకు ఫ్రిడ్జ్ లైఫ్ అనేది మనకు బాగా వస్తుంది. కింద మనకు అన్ని మెటీరియల్కి వచ్చి కూలింగ్ వచ్చి ప్రాపర్గా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఒకవేళ థర్మాస్టాటర్ మనం మార్చినా కూడా మనకు ఆ డీప్ ఫ్రిడ్జ్ అంటే డోర్ అనేది లేకపోయినా కూడా కొన్నప్పుడు వచ్చి ఏమవుతుందంటే కట్ ఆఫ్ టైమింగ్ అనేది దానికి పెరిగిపోతుంది. అంటే మనకు బాక్స్ మొత్తం అనేది దాని లెక్కకి అయిపోతుంది. మనం ఒక 20%లో మనకు ఆగాలనేసి మనం పెట్టుంటాము. కానీ ఆ డోర్ అనేది లేడం వల్ల ఆ కూలింగ్ అనేది బాక్స్ మొత్తం కింద దాకా మొత్తం లెక్కేసుకుని తీసుకోవడం వల్ల మనకు 60% వచ్చిన తర్వాత మనకు దానికి 20% అన్నట్టు అందుతుంది. అప్పుడు మనకు కట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. దానివల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో డీప్ ఫ్రిడ్జ్ డోర్ లేకపోయినా కూడా దాన్ని కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలా. డోర్ అనేది ఇరిగిపోయినా తెచ్చి మనం వేసుకునేది అదన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట. మామూలుగా ఈ ఎల్జీ ఫ్రిడ్జ్కి వచ్చి మనకు 2 టైపు థర్మాస్టాట్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. చిన్న సైజు మళ్ళీ పెద్ద సైజు అనమాట. ఈ ఫ్రిడ్జ్కి అయితే మనకు కొంచెం పెద్ద సైజు అనేది వస్తుంది. పట్టుకో బల పట్టుకో. ఈ థర్మాస్టాటర్ అంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాల ముందు ఉన్న ఫ్రిడ్జ్ కదా. అన్ని సంవత్సరాలు ఇంతవరకు వీళ్ళు మార్చనే లేదు. ఫస్ట్ ఉన్నింది ఫ్రిడ్జ్తో పాటు వచ్చింది అట్టే ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఫ్రెష్గా మారుస్తున్నాము. ఇది మామూలుగా పోతుంది, మామూలు ఇది.
థర్మాస్టాటర్ బిగించేటప్పుడు మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అది కరెక్ట్గా చూసుకోవాలా. మనకు ఒకవేళ మార్చి పెట్టేస్తే వాళ్ళు అంటే తల కింద ఉంటుందన్నమాట. అందువల్ల అది చూసుకుని కరెక్ట్గా బిగించుకుంటే నీట్గా ఉంటుంది. అంటే తెలియని వాళ్ళకి దాన్ని కరెక్ట్గా పెట్టుకుంటారనమాట. అది ఎలా అనేది ఇప్పుడు మనం బిగించే ముందు మనం రొటేటింగ్ అనేది మనకు 1 నుంచి 7 ఉంది కదా, ఆ క్లాక్ వైజ్ మనకు తిరుగుతుందా లేదు మనం తిప్పించి పెట్టేసి ఈ 7 నుంచి ఇట్ట తిరుక్కొని వచ్చేటట్టు కూడా కొన్నప్పుడు తెలియకుండా బిగించేస్తారనమాట. అది కూడా మనం చెక్ చేసుకోవాలా. అది ఎలా తెలుస్తుంది అంటే మనకు 1 కన్నా తక్కువ మనం దించేటప్పుడు ఆఫ్ అవుతుంది. అది చూసుకొని మనం బిగించుకోవాలన్నమాట. మామూలుగా ఈ థర్మాస్టాటర్ ప్యానల్కి వచ్చి మనకు 2 స్క్రూవే వస్తుంది. మిగతా దానికి మనకు మొత్తం ఇప్పేసేటట్టు ఉంటుంది. దీనికి వచ్చి 2 స్క్రూవే. చాలా సింపుల్గానే ఉండొచ్చు. అంతే 2 స్క్రూ మనం వేసేసినాము. నీట్గా బిగించడం అయితే జరిగిపోయింది. నీట్గా మనం సెట్ చేసేసినాము. మళ్ళా దాని తర్వాత వచ్చి మనం చూడాల్సింది కింద సెన్సార్ రాడ్ అనేది మనం ప్రాపర్గా కూలింగ్ కాయిల్కి ఆనుకొని ఉన్నట్టు కూడా చూసుకోవాలా. కొన్నప్పుడు వచ్చి ఇది వీడిపోయి కింద వేలాడుతూ ఉంటుంది, మనం గమనించున్నాము. దానివల్ల కూడా మనకు ఎక్కువ ఐస్ గడ్డ అనేది కడుతుంది. కొన్నప్పుడు ఏదో కమ్మి వేలాడుతుంది అనుకుంటారు. అది ఆ రాడ్ అనేది దానికి ఆనుకొని ఉంటేనే మనకు ప్రాపర్గా మనకు కట్ ఆఫ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.